నిర్మల్ కోర్టు సీనియర్ న్యాయవాది అనిల్ కుమార్ పై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నా చేపట్టారు. చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకుని న్యాయవాదిపై దాడి చేయడం దారుణమని న్యాయవాదులన్నారు. రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట వ్యాప్తంగా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీనియర్ అడ్వకేట్ పై జరిగిన దాడి ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో ఇది చట్టానికి వ్యతిరేకమైనటువంటిది. న్యాయవాది తన యొక్క క్లయింట్ను రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై వాళ్ళేదని ఉంటే చట్టపరంగా అమలు చేయాలి. అంతేగాని అడ్వకేట్ యొక్క కారును ధ్వంసించడం, కోర్టు లోపలికి రావడం, కోర్టు లోపల అడ్వకేట్స్ పైన దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఇట్ ఈస్ అగైనెస్ట్ ది కాన్స్టిట్యూషనల్ రైట్. ఎవరైతే ఆ పోలీసు వాళ్ళు చేశారో వారిపై వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మరియు అడ్వకేట్ యాక్ట్స్ను ఈరోజు చూస్తూ ఉన్నట్టయితే ఎక్కడైనా కూడా అడ్వకేట్లు సిటిజన్ యొక్క హక్కులను రక్షిస్తారు. మరి ఆ రక్షించేటువంటి క్రమంలో ఈ యొక్క అడ్వకేట్లకే అన్యాయం జరిగితే సరైనటువంటి చట్టం లేదు. కాబట్టి హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తరఫున మేము వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క మాధ్యమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి నిర్మల్లో ఉన్నటువంటి అడ్వకేట్ అనిల్ కుమార్ గారిపై పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు దౌర్జన్యం చేసి వారి యొక్క కారును ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము హుస్నాబాద్ బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు జుడిషియల్ పవర్ అనేది ఇంపార్టెంట్, కానీ పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకొని ఈరోజు అడ్వకేట్ల పైన దాడి చేయడానికి హేమైన చర్య భావిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అడ్వకేట్లపై రోజు పెరుగుతున్న దాడులను చూస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే అడ్వకేట్స్ పైననే ఈరోజు దాడులు చేయడం అనేది ఇది హేమైన చర్య. ముఖ్యంగా ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం అడ్వకేట్లపై ఈ విధంగా, అదేవిధంగా క్లయింట్లు, అదేవిధంగా పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేయడం, చంపడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులపై జరిగేటువంటి ఈ దాడులకు వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటాలు, అదేవిధంగా చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్ ముందు మేము ధర్నాలు కానీ అదేవిధంగా అభిష్టం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్న జరిగినటువంటి నిర్మల్లో జరిగినటువంటి న్యాయవాదిపై చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి సిఐ గారు, ఎస్ఐ గారిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వారికి అదేవిధంగా అడ్వకేట్కు మద్దతుగా ఏ కార్యక్రమాన్ని తీసుకుంటామని హుస్నాబాద్ బార్ నుంచి మేము తెలియజేస్తున్నాం. ఏదైతే నిర్మల్లో ఒక అడ్వకేట్ పైన జరిగినట్టు దాన్ని హుస్నాబాద్ బార్ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే విధిలో భాగంగా అడ్వకేట్ గారు కోర్టు వెళ్ళే క్రమం లోపల, అత్యున్నత కోర్టు వెళ్ళే క్రమం లోపల పోలీసులు మరి అడ్వకేట్ విధిలో ఉన్నటువంటి అడ్వకేట్ మీద దాడి చేసి ఆయన యొక్క కార్లు కూడా ధ్వంసం చేయడం జరిగింది. అట్లా ఆ బాధ్యులైనటువంటి ఎస్సీఐ గారి మీద, ఎస్ఐ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని ఏదో విధుల నుంచి సస్పెండ్ చేయడం కాకుండా క్రిమినల్ కేసులు పెట్టడం కాకుండా క్రిమినల్ కేసులు పెడుతూనే విధుల నుంచి తప్పిస్తూ
తప్పిస్తూ వాళ్ళకు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి అడ్వకేట్ల మీద ఇంకొకసారి దాడులు జరగకుండా ఉండాలంటే అది ఒక కన్సల్ట్ చర్య కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడ్వకేట్లకు రక్షణ లేదు. మరి ఎందరినో క్లయింట్లను కానీ రాజకీయ నాయకులను ఎందరితో రక్షణ ఇచ్చేటువంటి అడ్వకేట్ల మీద దాడి జరిగినప్పుడు అడ్వకేట్గా రక్షణ లేదు కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ సందర్భంగా తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటూ జేపీ హుస్నాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన నిన్న జరిగిన నిర్మల్లో జరిగిన న్యాయవాదిపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకా పోలీసులై ఉండి విధి నిర్వహణలో భాగంగా ఒక న్యాయవాదిపై దాడి చేయడం సిగ్గుచేటు. వాళ్ళని వెంటనే సర్వీస్ రిమూవల్ చేసి క్రిమినల్ కేసులు పెట్టి సర్వీస్ రిమూవల్ చేసి వాళ్ళను శిక్షించాల్సిందిగా హుస్నాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రోజు రోజుకు పెరిగిపోతున్న న్యాయవాదులపై దాడులను ప్రజాస్వామ్యం లోపల ఈరోజు చాలా సిగ్గుచేటు. ఇది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే చట్టం వెంటనే తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందిగా మేము ఈరోజు హుస్నాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం. జరిగేది ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా ఒక దిగ్భ్రాంతికర సంఘటన. ఎక్కడో పోలీస్ స్టేషన్ బయట కాదు, సాక్షాత్తు న్యాయస్థానం లోపల వాళ్ళు ఒక గుండాల లెక్క ప్రవర్తించి న్యాయవాదుల మీద అయితే దాడి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఎటుపోతుంది ప్రజాస్వామ్యం? పోలీసులు రక్షించాల్సిన వారు ఈ విధంగా గుండాల లెక్క ప్రవర్తించి న్యాయవాదుల మీద దాడి చేయడం ఏందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు ఏదైతే ఉందో అడ్వకేట్కు రక్షణ యాక్ట్ ఏదైతే తెస్తామని మీరు మాట ఇచ్చారో దాని ప్రకారం కూడా మీరు ఇమ్మీడియట్లీ న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి. ముఖ్యంగా ఈరోజు ఒక న్యాయవాది అనే వ్యక్తి సమాజంలో సోషల్ జస్టిస్, తనకు వేతనం లేకున్నా కూడా సమాజానికి 4వ స్తంభంలాగా పనిచేసే వ్యక్తి. కాబట్టి అలాంటి ఒక సామాజిక న్యాయం కోసం పోరాడే వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయే ప్రమాదం అంచున ఈరోజు పడిపోయిన ఉంటుంది. అంతా కూడా యావత్ ప్రపంచం కూడా ఆలోచించవలసిన విషయం. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇమ్మీడియట్లీ మీరు న్యాయ విచారణ కమిటీ చేయండి, దానికి సంబంధించిన ఒక చట్టం చేయండి. ఒక రిటైర్డ్ జడ్జితోటి, సిట్టింగ్ జడ్జితోటి ఒక న్యాయ విచారణ కమిటీ వచ్చి రక్షణ చట్టానికి ఏ విధంగా అయితే విధి విధానాలు రూపొందించి ప్రత్యేకంగా న్యాయవాదుల కోసం రక్షణ చట్టం తేవాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే మేము కూడా ప్రతిదాడులో దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే క్రమం ఉందని సందర్భంగా హెచ్చరిస్తూ తెలియజేసుకుంటా ఉన్నాం. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.